ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మంగళగిరిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను పసిగట్టాలి, అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాస్టర్ ప్రవీణ్ మరణం అంశంపై మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వాళ్లపై నెపం వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. పోలీస్ వ్యవస్థ సమర్థంగా ఉండాలి, నేరస్తులు భయపడేలా పనిచేయాలి. గూగుల్ పెట్టుబడులు విశాఖకు వచ్చాయంటే అది ఒక నమ్మకం. అతిపెద్ద పెట్టుబడులు వస్తున్నాయంటే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాం. ఈగల్ శక్తి బృందాలతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్ ఫ్రాంచైజ్ స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. నేరరహిత సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. సీఎం చంద్రబాబు शाहिद पुस्तक टोली धीरे छल షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరుల వారు మాటియస్ బుక్ ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు. దయచేసి